మాస్టర్ ట్రైన్లన్నీ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఈ టైం టేబుల్ అవసరం అంటారా? నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నావు? విశ్రాంతి గదిలో. మరి ట్రైన్స్ అన్ని కరెక్ట్ టైంకి వచ్చేస్తే విశ్రాంతి గదులు ఎందుకు? మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ. నీకు చెప్పడం నాకు బుద్ధి అది ఇంకెక్కడ కాపారు చెప్తా. ఈ ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుందో ఏంటో. సార్ పండు తిని తొక్క పడేస్తున్నారేంటి సార్? తొక్కలు తిని పళ్ళు పడేయాలా? అది కాదు సార్, పట్టాల పైన తొక్క పడేస్తే ట్రైన్ వస్తే జారి పడుతుంది కదా. ఇంత చిన్న తొక్కకే అంత పెద్ద రైలు పడిపోద్దా? అంత చిన్న గుడ్డ ముక్క చూపిస్తే అంత పెద్ద ట్రైన్ ఆగట్లేదా? గుడ్డ ముక్క అంటే ఇంతటితో ఆపుదాం. తొక్కలో ఇంత తొక్క గురించి ఇంత క్లాస్ పీకలాయుడు. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైను మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేసు. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పుపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లే. సార్ గవర్నర్కి ఎన్ని గంటలకు వస్తుంది సార్? 3ంటికి వస్తుంది. మరి ఫలక్నామా ఎప్పుడు వస్తుంది సార్? 2:30. ఓహో, మరి ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? 4 గంటలకు వస్తుంది. గూడ్స్ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్ప? ఎక్కడికి వెళ్తావు? పట్టాలు దాటి అవతలకి వెళ్ళి ప్యాస్ పోసుకుందామని. ప్యాంట్లో పోసుకునేలా ఉన్నావు, వెళ్ళవా ఎత్తారుగాను. సార్ మరి ఇంకెక్కడికి ఆపేద్దాం, వెళ్ళి పోసుకో. ప్రభు కుమారా, ప్రభు కుమారా. చెప్పు ప్రేమ కుమారా. ట్రైను అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి 1 అరగంట లేట్ కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. భలే కనిపెట్టావరా మీ అమ్మని. అరే ఇక్కడ ఉండాలి, ఏమైంది? అమ్మా బుజ్జి, నువ్వు వాడుకోవాలి గాని మీ అమ్మ ఆడుచుకుంటుందే మాతో ఫుట్బాల్. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? ఏమయ్యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు 3 చెరువులు నీళ్లు తాగుతున్నారంట. నువ్వు 3 అమ్మాయిని కలిపి చెప్పావు. అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దాయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్ లవ్ అని పార్కులు ఎంత తిరుగుతారు, తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంత తిరుగుతారు, తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంత తిరుగుతారు, చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంత తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. ఆహా, యూత్ పురాణం అంతా బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటుందండి. అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు, అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. ఈ అమ్మాయి సార్, నువ్వు పట్టుకోవాల్సిన ఇతని పేక కాదు, నీ కడుపు చేసినోడు పేక. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదు. ఈ పాపకు నీకే సంబంధం లేకపోతే నన్ను చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగచాటుగా ముసుకేసి కూర్చోవలసిన కర్మ ఏంటి? ప్లీజ్, నాది వేరే ప్రాబ్లం. ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా. నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేశావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నాను. మీ కడుపు వచ్చిందా? ఎవరుగావా నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హి? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. మా ప్రయాణాన్ని ఆపుకునేనా హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మేం బానే ఉన్నాం. ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా. ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను ఈ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా?
లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఇదేం ట్విస్ట్? ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడేం చెప్తారు? హ? ఆ, నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి ఏంటి? సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నాకు ట్రైన్ వచ్చే టైం అయింది, మే జారు. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే తీసుకో. వదిలిపోయి. ఏ మమ్మీ, నేను మొక్కు తీర్చేసానే, వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా, వీసా మీద స్వామి పువ్వు కూడా పడింది. బుజ్జి, ఎక్కడ మీ అమ్మ? ఓ, నీకు మాటలు రావు కదా. సరే ఎడు. మీ అమ్మ మళ్ళీ వదిలేసిందా? సరే, ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. చదువులో ఉంది. మాస్టర్ పిలిస్తే పలకుండా వెళ్ళిపోతారు ఏంటండి? నువ్వేమన్నావు? మాస్టారు. నేను ఎవరిని? స్టేషన్ మాస్టర్ కదా? ఇప్పుడు చెప్పు, టికెట్ కన్ఫర్మేషన్ గా ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాల పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకొని అమ్మాయినా కనిపించిందండి? నేనంత లక్కీ ఫీల్ అని కాదు బాబు, నాకు గుడ్సులు తప్ప ఇంకేం కనపడవు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతుల సంబంధం. పాప వదిలి వీడు ఇంట్లో పబ్లిసిటీ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో ఉన్న అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వీడు నన్ను చూసాడంటే ఖచ్చితంగా నీ పిల్లని అంటకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో, నా లెటర్. అయ్యో, తప్పుకోనైనా దొరకలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్ తో పనే ఉంది. హరే రామా, పద అమ్మాయిని వెతుకుదాం. ఇంత మందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామా. పద పద. ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కంటపడకూడదు. ఇది నా బ్యాగే. నేను బ్యాగ్ మర్చిపోతే మీరు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీరెంత మంచివారండి. చాలా థ్యాంక్స్ అండి. దయగల ప్రభువా, గుండెలయందు రైళ్లు పరిగెత్తుచున్నవి, కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యంగల సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ అరగంట లేట్ గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు. మళ్ళీ స్పందించి ట్రైన్ ఇంకో గంట లేట్ చేసామి. ఏమిటి బిడ్డ, మరి ఒక గంట లేటా? యు మీన్ 60 minutes? నో, ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు, నా మాట ఏ వినును. దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమానిని, ఈ చంటుడు మీ అభిమానే. దయచేసి ట్రైనుకో గంట లేట్ చేయ ప్రభు, కరుణామయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినుము. ట్రైను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులంటేనే ఇష్టం. పదరా బాలేసు. టోటల్ గా గంటన్నర ఆలస్యమా? 1.5 hours. గుంటూరు యందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా. ప్రభుకు
కుమారా, చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనిచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు గంటన్నర లేట్ అయినది. ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను. అట్లు చూచుచుంటురేమి ప్రభుకుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. ఆ. గంటన్నర లేట్ అయినచో డ్రైవరు కవర్ చేయగలడా లేడా? చేస్తాడు. ట్రైన్కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైను ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదవు. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను. దయగల తండ్రి, ట్రైన్కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను.